హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ పీతల కర్రీ. పీతలు పులుసు పెట్టుకుంటారు. పులుసు కాకుండా ఇగురు కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీతోటి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పీతలు ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. పీత పలంగా అలాగన్నా ఉంచుకోవచ్చు, లేకపోతే 2 ముక్కల కింద అయినా కట్ చేసుకోండి. నేనైతే 2 ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోండి. మసాలాకి ముందుగా మిక్సీ బౌల్ తీసుకోండి. ఒక స్పూన్ గసగసాలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎల్లుల్లిపాయ రేఖలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కొద్దిగా వేసుకుని, కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్నవి. అవి చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆ మిక్సీ బౌల్లో వేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. ఈ రకంగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక ఓ 4 పచ్చిమిరపకాయల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న మసాలా అందులో వేసుకోండి. వేసేసుకున్నాం కదా, కాసేపు ఫ్రై చేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు, మళ్ళీ కాసేపు ఫ్రై చేయండి. మసాలా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అందులో పీతలు వేసేసుకుందాం. పీతలు అందులో వేసేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటంలో కర్రీ నీసు స్మెల్ లేకుండా ఉంటుంది. ఈ రకంగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. వంకాయ 4 చీరికల కింద చేసుకుని 2 వంకాయలు వేసుకోండి. పీతల కర్రీలో వంకాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయ చీరికలు వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాం కదా, తగినంత కారం వేసుకోండి. నేనైతే 4 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. కారం ఎక్కువ వేయటంలో నీసు స్మెల్ లేకుండా ఉంటుంది. కాసేపు ఫ్రై చేసుకోండి. కారం పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాం కదా, తగినంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకున్నాక ఒకసారి గట్టితోటి కలుపుకోండి. ఈ విధంగా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వండి. మూత తీసి ఒకసారి గట్టితోటి తిప్పి చూడండి, వాటర్ ఏమన్నా ఉందేమో. రెడీ అయిపోయింది పీతల కర్రీ. పులుసులోనే కాకుండా ఇగురులో కూడా వంకాయ వేసుకోవచ్చు. వంకాయ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేయండి.